ఫ్రెండ్స్ మనం ఎంత కేర్ తీసుకొని ఇల్లు కంప్లీట్ చేసినా కూడా బిల్డింగ్ కట్టాక ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాల్స్ మీద అండ్ ఎస్పెషల్లీ విండోస్ అండ్ డోర్స్ కార్నర్స్ దగ్గర క్రాక్స్ రావడం మనం గమనిస్తుంటాం. అప్పుడు ఇల్లు కట్టిన మేస్త్రినో లేకపోతే సరైన సిమెంట్ ఇయ్యలే అని చెప్పేసి సిమెంట్ షాప్ అనేది తిట్టుకుంటా ఆ క్రాక్స్ మనం పుట్టి పెట్టి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అట్లా పుట్టి పెట్టి కవర్ చేసినప్పుడు కొన్ని క్రాక్స్ కవర్ అయ్యి వాల్ మళ్ళీ నార్మల్గా అవుతుంది. బట్ కొన్ని క్రాక్స్ మాత్రం టైంతో పాటు ఇంకొంచెం పెద్దగా అవుతుంటాయి. అప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే క్రాక్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. క్రాక్ యొక్క టైప్ని బట్టి వాటిని డీల్ చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇవాళ వీడియోలో అసలు క్రాక్స్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎందుకు వస్తాయి, అండ్ చాలా ఇంపార్టెంట్గా ఇవి రాకుండా మనం ఏం చేయాలి, ఒకవేళ ఆల్రెడీ వచ్చినట్టయితే వాటిని ఎట్లా క్యూర్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇది అసలు క్రాక్స్ అంటే ఏంటి. క్రాక్స్ అంటే గోడ మీద కనిపించే లైన్స్ మాత్రమే కాదు, క్రాక్స్ ని ఒక సిమ్టమ్ లాగా చూడొచ్చు. ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో ఏదైనా ఇష్యూ ఉంటే మనకు ఫీవర్ రూపంలో బయటకి ఇండికేట్ చేస్తుంది కదా, సేమ్ ఈ క్రాక్స్ కూడా మనకు బిల్డింగ్ లో ఎక్కడో ఇష్యూ ఉంది అని చెప్పేసి మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నౌ ఈ క్రాక్స్ ఎందుకు వస్తాయని అర్థం చేయించడానికి ట్రై చేస్తా. అది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం క్రాక్స్ యొక్క టైప్స్ ని, వాటి యొక్క ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని వాల్ క్రాక్స్ మనం ఒక 4 కేటగిరీస్ లెక్క డివైడ్ చేయొచ్చు. దాంట్లో హెయిర్ లైన్ క్రాక్స్, వర్టికల్ క్రాక్స్, హారిజంటల్ క్రాక్స్ అండ్ డయాగ్నల్ క్రాక్స్ లెక్క మనం డివైడ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ది హెయిర్ లైన్ క్రాక్స్ గురించి మనం చూసుకున్నట్టయితే, హెయిర్ లైన్ క్రాక్స్ అనేవి వాల్ మీద సన్నని లైన్ లాగా ఫామ్ అవుతాయి, లైక్ గోడ మీద పెన్సిల్ తోటి గీసినట్టు. ఇవి నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్, అంటే బిల్డింగ్ సేఫ్టీకి అంత డేంజర్ ఏమి ఉండదు, బట్ చూడడానికి లుక్ పరంగా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ వర్టికల్ క్రాక్స్. ఈ వర్టికల్ క్రాక్స్ అనేవి గోడ మీద పైనుండి కిందికి లేకపోతే కింది నుండి పైకి ఫామ్ అవుతాయి. సేమ్ గోడకి మల్టిపుల్ వర్టికల్ క్రాక్స్, ఎస్పెషల్గా ఇంటీరియర్లో కాకుండా ఎక్స్టీరియర్ వాల్కి, అంటే బయట వైపు వాల్కి వచ్చినట్టయితే అది మనం ఫౌండేషన్లో సెటిల్మెంట్ ఇష్యూగా చూసుకోవచ్చు. బిల్డింగ్ యొక్క వెయిట్ అనేది ఒక సైడ్ సెటిల్ అయ్యి మిగతా సైడ్ వాల్ అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ వర్టికల్ క్రాక్స్ అయితే డెవలప్ అవుతాయి. నెక్స్ట్ హారిజంటల్ క్రాక్స్. ఈ హారిజంటల్ క్రాక్స్ అనేది ఫ్లోర్ కి ప్యారలల్ గా, అంటే సమాంతరంగా క్రియేట్ అయితే బిల్డింగ్ స్ట్రక్చర్ లో స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి క్రాక్స్ మనకు ఇండికేట్ చేస్తాయి. ఇట్లా ఈ హారిజంటల్ క్రాక్స్ ని మనం కొంచెం సీరియస్ ఇష్యూ లెక్క కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డయాగ్నల్ క్రాక్స్. ఈ క్రాక్స్ యూజువల్ గా 45 డిగ్రీస్ యాంగిల్లో విండోస్ అండ్ డోర్స్ కార్నర్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఇవి ఆల్మోస్ట్ అన్ని కూడా ఫౌండేషన్ లో మూవ్మెంట్ వల్ల డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సాయిల్ సెటిల్మెంట్ అనేది అన్ఈవెన్ గా ఉన్నా, లేకపోతే డిఫరెన్షియల్ సెటిల్మెంట్, అంటే ఒక సైడ్ సాయిల్ సెటిల్ అయ్యి ఇంకొక సైడ్ సెటిల్ కాకపోయినా కూడా ఈ సెటిల్ అవ్వని సైడ్ మూవ్మెంట్ జరిగి ఈ డయాగ్నల్ క్రాక్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎర్త్ క్వేక్స్ వల్ల కూడా సేమ్ ప్యాటర్న్ లో క్రాక్స్ డెవలప్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ క్రాక్స్ డెవలప్ కావడానికి రీజన్స్ మాట్లాడుకుందాం. క్రాక్స్ రావడానికి ఒక్క రీజన్ ఉండదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది మాయిశ్చర్, అంటే తేమ. బిల్డింగ్ లో వాటర్ లీక్స్ ఎక్కువ ఉన్నా అండ్ ప్లంబింగ్ లో ఏమన్నా ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఈ వాల్స్ అనేది తేమకు గురవుతాయి. దానివల్ల తేమకు గురైన ప్లేస్ లో ప్లాస్టింగ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అండ్ మళ్ళీ అదే ప్లేస్ లో డ్రై అయిన తర్వాత స్ట్రింక్ అవుతుంటది, అంటే దగ్గరికి వస్తుంది. ఇట్లా ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రింకేజ్ అనేది రిపీటెడ్ గా అవ్వడం వల్ల క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మేజర్ రూట్ కాస్ సాయిల్ సెటిల్మెంట్. బిల్డింగ్ కింద ఉన్న సాయిల్ ఏదైతే ఉందో దాని సెటిల్మెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల, మరియు డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వల్ల, అండ్ సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల, అండ్ బిల్డింగ్ దగ్గరలో పెద్ద చెట్టు ఏమైనా ఉందనుకోండి, దాని యొక్క వేర్లు అనేది ఫౌండేషన్ లోపలికి పోవడం వల్ల, అండ్ అనేది బిల్డింగ్ యొక్క వెయిట్ వల్ల కూడా సాయిల్ అనేది స్లైట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ లో సాయిల్ సెటిల్మెంట్ వల్ల క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందాక మనం సాయిల్ బేరింగ్ కెపాసిటీ అని మాట్లాడుకున్నాం కదా, ఎగ్జాంపుల్ కి బ్లాక్ కాటన్ సాయిల్ అనేది రెయినీ సీజన్ లో ఎక్స్పాండ్ అవుతుంది అండ్ సమ్మర్ లో స్ట్రింక్ అవుతుంది. సో దీనివల్ల ఫౌండేషన్ లో అన్ఈవెన్ మూవ్మెంట్స్ డెవలప్ అయ్యి క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇది పూర్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. ఇది చాలా పెద్ద రీజన్. బిల్డింగ్ లో ప్రతి స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో సరైన వాటర్ సిమెంట్ రేషియో, అంటే సిమెంట్ మాల్లో వాటర్ ఎక్కువ కలిపి పనిచేయడం కానీ, లేకపోతే శాండ్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే సిమెంట్ తక్కువ ఉండడం వల్ల కానీ, ఇట్లా సరైన ప్రపోర్షన్స్ లో శాండ్ సిమెంట్ రేషియో మెయింటైన్ చేయకపోవడం వల్ల, అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రాపర్ గా క్యూరింగ్ చేయకుండా కూడా, అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ అనేది ఒకవేళ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చేసినాం అనుకోండి తొందరగా డ్రై అయిపోతుంది. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనకు క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బిల్డింగ్ యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే బిల్డింగ్ ఓల్డ్ అవుతున్న కొద్దీ న్యాచురల్ గానే
బిల్డింగ్ చుట్టూ నియర్ బై ఏమన్నా కన్‌స్ట్రక్షన్స్ అయితున్నాయి అనుకోండి, వాటి యొక్క వైబ్రేషన్స్ వల్ల అండ్ మీ ఇంటి చుట్టుపక్కల హెవీ ట్రాఫిక్ ఉంటదనుకోండి, వాటి యొక్క వైబ్రేషన్స్ వల్ల అండ్ ఎర్త్‌క్వేక్స్, మేజర్ ఫ్లడ్స్ ఏమైనా వచ్చినా కూడా ఈ క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన బిల్డింగ్‌కి క్రాక్స్ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సింపుల్‌గా చెప్తా, ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేది కన్‌స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఫాలో అవ్వాల్సి ఉంటది. ఫస్ట్ ఫౌండేషన్ స్టేజ్‌లో అంటే మనం కాలం కోసం గుంతలు తీస్తాం కదా! ఆ స్టేజ్‌లోనే ఫస్ట్ సాయిల్‌ని మనం అర్థం చేసుకోవాలి. వీలైతే సాయిల్ టెస్ట్ చేపియండి. సాయిల్ టెస్ట్ చేపియకపోయినా కూడా సాయిల్‌ని అబ్జర్వ్ చేసి కొన్ని బేసిక్ ఫీల్డ్ టెస్ట్‌లు చేయొచ్చు. లైక్ సాయిల్ ఎలాంటి టైపు, లేకపోతే కంపాక్షన్ ఎట్లుంది, మాయిశ్చర్ ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి. సో, దాన్ని బట్టి ఫుటింగ్ యొక్క డెప్త్ అండ్ ఫుటింగ్ యొక్క సైజ్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. మనం సేఫ్ ఫుటింగ్ సైజ్ అనేది మనకు కావాలంటే దానికి సాయిల్ బేరింగ్ కెపాసిటీ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసినట్టు సిమెంట్, సాండ్, వాటర్ రేషియో అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేసే లెక్క చూసుకోవాలి. అండ్ కన్‌స్ట్రక్షన్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని చెప్పేసి క్యూరింగ్ డేస్‌ని తగ్గియడం లాంటివి చేయకుండా మినిమమ్ 7-14 డేస్ క్యూరింగ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ డోర్స్ అండ్ విండోస్ మీద లింటెల్ లెవెల్‌లో బీమ్స్ ఖచ్చితంగా ఏపియ్యాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ వాల్స్ కట్టేటప్పుడు 3 ఫీట్ తర్వాత లేకపోతే 4 ఫీట్ తర్వాత కాంక్రీట్ బెడ్ ఫాలో అవ్వడం అనేది చాలా బెటర్. దీనివల్ల క్రాక్స్ అనేది కిందికి గానీ, పైకి గానీ కంటిన్యూ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్ ఫినిషింగ్ స్టేజ్‌లో మనం చూసుకున్నట్టయితే వాటర్ లీక్స్ వల్ల క్రాక్స్ డెవలప్ అయితాయి అని చెప్పేసి మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం కదా! దానికోసం ఎక్స్‌టీరియర్ వాల్స్‌కి వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి. అండ్ అట్లనే టెర్రస్ మీద వాటర్ స్టాగ్నెంట్ కాకుండా అంటే నిలవకుండా కింది సైడ్‌కి వాటర్ ఫ్రీగా పోయేలాగా స్లాబ్‌కి కొంచెం స్లోప్ మెయింటైన్ చేయడం అనేది చాలా బెటర్. అండ్ ఫైనల్‌గా ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత మంచి ప్రైమర్ అండ్ మంచి పెయింటింగ్ తోటి ఫినిషింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ ఆల్రెడీ కట్టిన ఇళ్ళకి క్రాక్స్ వచ్చి ఉంటే వాటిని ఎట్లా క్యూర్ చేయాలని డౌట్ ఉంటది కదా! అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. క్రాక్స్‌ని క్యూర్ చేయడానికి చాలా ట్రీట్మెంట్ ప్రాసెస్‌లు ఉంటాయి. ఆ ప్రాసెస్ అనేది మన గోడకొచ్చిన క్రాక్‌ని బట్టి వాటి యొక్క సివియారిటీని బట్టి చేంజ్ అయితా ఉంటది. ఇప్పుడు ఈచ్ క్రాక్‌ని ఎట్లా డీల్ చేయాలని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ క్రాక్స్ నేను సైజ్‌ని బట్టి డివైడ్ చేసిన. ఫస్ట్‌ది 1-2 లేకపోతే అంతకంటే తక్కువ థిక్‌నెస్ ఉన్న క్రాక్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్రాక్స్‌ని క్యూర్ చేయడానికి ఫస్ట్ క్రాక్స్ వచ్చిన దగ్గర సర్ఫేస్ మీద మంచిగా క్లీన్ చేసి ఆ గ్యాప్స్‌లో పుట్టి పెట్టి ఫిల్ చేసి ఆరిన తర్వాత ప్రైమర్ అండ్ నెక్స్ట్ పెయింటింగ్ అయితే సరిపోతది. ఈ క్రాక్స్ నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ అని చెప్పుకున్నాం కదా! సో, ఈ క్రాక్స్ సింపుల్‌గా కవర్ అయిపోతాయి అండ్ మళ్ళీ రావడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్‌ది మీడియం సైజ్ క్రాక్స్ అంటే 2-5 అనుకోవచ్చు. ఈ థిక్‌నెస్ ఉన్న క్రాక్స్. ఈ థిక్‌నెస్ ఉన్న క్రాక్స్‌ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఫస్ట్ క్రాక్ దగ్గర మొత్తం క్లీన్ చేయాలి. ఏం లేకుండా మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాక్ మధ్యలో బాండింగ్ కోసం కొన్ని కెమికల్స్ యూజ్ చేయాల్సి ఉంటది. లైక్ ఎపాక్సీ రెసిన్ గాని, పాలిమర్ లాంటి వాటితో క్రాక్స్‌ని ఫిల్ చేసినట్టయితే బాండింగ్ అనేది కరెక్ట్ ఉంటది. అండ్ మళ్ళీ క్రాక్స్ రావడానికి కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంటది. అండ్ ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ వీటిని కూడా పెయింటింగ్‌తో ఫినిషింగ్ చేసుకుంటైతే బెటర్. నెక్స్ట్‌ది స్ట్రక్చరల్ క్రాక్స్ అంటే వీటి యొక్క థిక్‌నెస్ అనేది 5 కంటే ఎక్కువ ఉంటది. ఇలాంటి క్రాక్స్‌ని కన్ఫర్మ్‌గా ఇంజినీర్ ఇన్స్‌పెక్షన్ అనేది మ్యాండేటరీ. ఆ క్రాక్స్ ఇంజినీర్ ఇన్స్‌పెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఫాలో కావాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయితారు. ఆ క్రాక్స్‌ని బట్టి రిపేర్ చేయడానికి క్రాక్ స్టిచ్చింగ్, ఎపాక్సీ ఇంజెక్షన్ అంటే క్రాక్స్ లోపల ఎపాక్సీతో ఫిల్ చేయడం గానీ, కార్బన్ ఫైబర్ రియిన్ఫోర్స్‌మెంట్, ఒకవేళ సాయిల్‌లో ఇష్యూ ఉన్నట్టయితే ఫౌండేషన్ అండర్ పిన్నింగ్, ఇట్లా ఇంజినీరింగ్‌లో మల్టిపుల్ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు స్ట్రక్చరల్ క్రాక్స్‌ని జస్ట్ పుట్టి పెట్టి కవర్ చేస్తా అంటే అది మళ్ళీ 3 మంత్స్‌లో అది మళ్ళొస్తది. బికాస్ మెయిన్ రూట్ కాజ్ అనేది డిఫరెంట్ ఉంటది కాబట్టి. సో, క్రాక్స్‌ని అర్థం చేసుకొని సరైన సొల్యూషన్ ఇస్తే ఆ క్రాక్స్ మనం సరిగ్గా క్యూర్ చేయొచ్చు. సో, మెయిన్‌గా సింప్టమ్స్‌కి వైద్యం వద్దు. అది బిల్డింగ్ హెల్త్ అయినా కూడా అండ్ మన హెల్త్ అయినా కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు క్రాక్స్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయరి అండ్ మీ ఇంటి ప్లానింగ్ గురించి, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ గురించి ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది సింపుల్ లాంగ్వేజ్‌లో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.